హలో ఫ్యామిలీస్, ఇప్పుడు మనం దోశ పిండి తయారు చేస్తున్నాం. ఒక 2 గ్లాసులకి 4 గ్లాసులు బియ్యం వేసి కొన్ని మెంతులు వేసి మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. మంచిగా నానిన తర్వాత మినపప్పు బియ్యం నానిన తర్వాత దాంట్లో మెంతులు కూడా వేసి నానిన తర్వాత మంచిగా శుభ్రంగా కడిగి 3-4 టైమ్స్ కడిగి మిక్సీ జార్లో వేసి మనం కొన్ని నీళ్లు వేసి పిండిని మెత్తగా వాటర్ వేసి మెత్తగా ఫైన్గా పిండిని పట్టుకోవాలి, రుబ్బుకొని పెట్టుకోవాలి. రుబ్బుకొని పెట్టుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలో తీసి ఓవర్ నైట్ పిండిని ఊరేటట్టుగా పెట్టుకోవాలి. మనం ఓవర్ నైట్ పిండిని వదిలేస్తే మంచిగా పిండి ఉబ్బిపోతుంది. కొంచెం నీళ్ళు వేసి పిండి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత రుబ్బుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకున్న తర్వాత కొంచెం అన్నం వేసి మళ్ళీ రుబ్బుకుంటున్నాం. అన్నం వేస్తే దోశలు స్మూత్గా దూది లెక్క వస్తాయి. అలా పిండి పట్టుకున్న తర్వాత మనం మెత్తగా పట్టుకున్న తర్వాత నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నన్ను లైక్ చేసి సపోర్ట్ చేయండి. మెత్తగా రుబ్బుకున్నాం. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో పిండి ట్రాన్స్ఫర్ చేసేసి జార్లో కొంచెం పిండి ఉంది అండి, చేయితోని మొత్తం తీసి కొంచెం వాటర్ వేసి ఇలా మనం దోశ పిండిని